Hi Arunashri, Hello, sir. how are you, ma? I'm fine, sir. How are you, sir? Great, I'm doing great. Yeah, so first interview, first success. Yes, Nice, nice. So which batch you are from? sir. I'm from 91 batch. Okay, okay. So basically you are from? తెలంగాణ లైక్ నేను పుట్టింది ఆంధ్రలో బట్ నా ఎడ్యుకేషన్ మొత్తం తెలంగాణ. ఓకే ఓకే ఇక్కడ చిన్నప్పుడే హైదరాబాద్. ఎస్ సార్, చిన్నప్పుడే మా పేరెంట్స్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఓకే నా స్కూలింగ్ కాలేజ్ డేస్ అన్నీ హైదరాబాద్ సార్. నైస్ నైస్. ఎక్కడ మీ కాలేజ్ ఎక్కడ? అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కేపీహెచ్పి సార్. ఓకే ఓకే కేపీహెచ్పి నుంచి. నైస్ నైస్. సో గ్రాడ్యుయేషన్ తర్వాతనే వెంటనే, ఎందుకంటే అందరూ మాస్టర్స్ అంటారు, డిఫరెంట్ అంటారు కదా, ఎందుకోసం యూ వాంట్ టు సెటిల్డ్ ఇన్ జాబ్ అండ్ ఎందుకోసం అనుకున్నారు? సార్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నాకేం కావాలో నాకు తెలుసుకోవాలని ఉంది. సో అందుకే నాకు ఇంత గ్యాప్. లైక్ ఐ రియలీ వాంటెడ్ వాట్ ఐ వాంట్. సో నేను బయట కూడా చూశాను, వేరే కోర్స్ అన్నీ చూశాను, బట్ నాకంత నేను ఇంట్రెస్ట్ పెట్టి చదవలేదు వాళ్ళు చెప్పింది. బట్ లాస్ట్కి రియలైజ్ అయింది, నేను ఇక్కడ జాయిన్ అయ్యాను నా మనస్ఫూర్తిగా. నేను ఎవ్రీడే వచ్చిన రోజు కూడా నేను చాలా సంతోషంగా వచ్చేది. నాకు చదువుకునేటప్పుడు బర్డెన్ అయినా కూడా, బట్ ఆ బర్డెన్ అనేది నాకు ఇష్టంగా అనిపించేది. సూపర్ సూపర్. ఇష్టంతో చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నేను చాలా నమ్ముతాను. గుడ్ అరుణశ్రీ. సో డెఫినెట్లీ యు ఆర్ ఇన్స్పిరేషన్ టు మెనీ పర్సన్స్. అంటే గ్రాడ్యుయేషన్తోనే మనం కెరియర్ సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వచ్చు, మనం కూడా కెరియర్లో సెట్ అవ్వచ్చు అని చెప్పడానికి. సో విచ్ కంపెనీ యూ గాట్ సెలెక్టెడ్? సార్ H&R బ్లాక్లో సెలెక్ట్ అయ్యాను సార్. ఓకే, టాక్సేషన్ కంపెనీ. ఎస్ సార్. ఓకే, నైస్ నైస్, గుడ్. సో హౌ డూ యూ ఫీల్ నౌ? వెరీ ప్రౌడ్ సార్. అసలు చెప్పుకోలేను. అంత సడన్గా జరిగిపోయింది. ఇంటర్వ్యూ, ఆఫర్ లెటర్ అన్నీ ఒక రోజులోనే అయిపోయింది. నైస్ నైస్. దట్ ఈస్ వాట్ మన ఎట్లా అంటే వాట్ వీ కెన్ సే డెస్టినీ. సో మీరు ఇష్టంగా చేసిన పని ఏదైతే ఉందో ఇమీడియట్ రిజల్ట్స్ అనేది. గుడ్ అమ్మా, గుడ్. మిమ్మల్ని ఎవరు రెఫర్ చేశారు ఇక్కడికి? మీరు ఎలా వచ్చారు అసలు? మా మదర్ రిఫర్ చేశారు సార్ ఇక్కడ. సో షీ ఈజ్ ఆల్సో వన్ స్టూడెంట్ ఆఫ్ ఎస్సీ. సో తను నాకు ఏమంటారు చెప్పేదన్నమాట, మీ క్లాసెస్ కానీ తను ఏదైతే ఇక్కడ నేర్చుకుందో తను నాకు చెప్పేది. అండ్ బేసికలీ మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే మీరు ఎలా కష్టపడి నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు. సో మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఎగ్జాంపుల్ మీరే సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో మనం అంటే ఏ స్టేజ్లో ఉన్నా మనం ఒకరికి 10 మందికి యూజ్ అయితే చాలు కదమ్మా. అవును సార్. అంటే పిల్లలకి, ఎందుకంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ వల్ల జనాలు చూస్తే మనకు ఒక సెకండ్ టైం కూడా ఎవరు ఇవ్వట్లేదు, ఎదిగిన వాళ్ళైతే డెఫినెట్గా. సో నేను ఒక మాట మంచి చెప్పినా చెడు చెప్పిన పిల్లలకి ఎట్లా అంటే వాళ్ళు డెవలప్ అవ్వడానికి అనేది నేను నమ్ముతాను. సో కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు, మేబీ నా స్టూడెంట్స్ ఎవరైనా పాజిటివ్గా తీసుకుంటారు, నాకు తెలుసు అది. సో గుడ్. సో చెప్పండి అన్నమాట మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఇక్కడికంటే. సో ఎలా చెప్పారు? ఆల్రెడీ యూ టోల్డ్ మీ యువర్ మదర్ రిఫర్డ్. సో మీరు డెమోస్ నుంచి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సార్ నేను యాక్చువల్లీ 98th బ్యాచ్కే వద్దాం అనుకున్నాను, బట్ కొంచెం హెల్త్ బాగాలేక నేను 91 బ్యాచ్ నుంచి స్టార్ట్ అయ్యాను. సో డెమో అయిన తర్వాత లైక్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. డెమో క్లాసెస్ తర్వాత నార్మల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో డిఫికల్ట్ ఛాలెంజ్ ఏంటంటే నిజాంపేట నుంచి హిమాయత్ నగర్ రావడానికి కొంచెం డిఫికల్ట్ ఉండింది. సో బస్సెస్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాఫిక్ ఉంటుంది ఒక్కోసారి. డైలీ 2 hours ఆల్మోస్ట్ కదా, 4 hours జర్నీలోనే పోతుంది. సో ఈ జర్నీ ఎక్కువ నాకు డిఫికల్ట్ అనిపించింది, ట్రావెలింగ్లోనే డిఫికల్ట్ అనిపించింది. బట్ ఇక్కడ నాకు అన్ని రిసోర్స్ ఉన్నాయి, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడే నాకు కంప్యూటర్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, మీరు గైడెన్స్ ఇస్తారు ఏదైనా సరే. సో ఇంకా మాక్ ఇంటర్వ్యూస్లో భయం ఏది, మాక్ ఇంటర్వ్యూస్ అంటే భయం ఏది, ఇనిషియల్లీ భయం ఏది. దాని తర్వాత ఇలా అయితే కాదు, భయపడితే ఏది చేయలేదు, ఎలా అయినా ఫేస్ చేయాల్సిందని నేను ప్రతి మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేదాన్ని సార్. అసలు లాస్ట్ టైం కూడా కొంచెం భయపడ్డా, బట్ ఇంకా అసలు ఇంకా ఎట్లా నిచ్చి పడాల్సిందే. అంతే కదా లైఫ్లో. ఇప్పుడు అంటే కార్పొరేట్, నాట్ ఓన్లీ కార్పొరేట్, మనం ఈ సొసైటీలో వెన్ యూ కెన్ సే యాజ్ ఎ జెంటిల్ ఉమెన్ అండ్ వెన్ యూ వాంట్ టు గో విత్ ద సొసైటీ, డెఫినెట్లీ వీ నీడ్ టు ఫైట్ విత్ ద సొసైటీ. అంతేగాని నేను ఇలానే ఉంటా అంటే కుదరదు. సో ఇప్పుడు మీరు ఎవరైనా చూడండి అమ్మా, కెరియర్లో ఎదుగుతున్న వాళ్ళు ఎవరైనా, నేను ఇప్పుడు నా చుట్టుపక్కల నేను చూస్తూ ఉంటాను, చార్టెడ్ అకౌంటెంట్స్, ఐఏఎం నుంచి డిఫరెంట్ వచ్చిన వాళ్ళ పిల్లలు, నేను వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంది ఏంటంటే, ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పేది కూడా ఏంటంటే, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు ఎలా ఉంటారంటే, అంటే కట్టి కొట్టి తెచ్చే, సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్, వాట్ పాయింట్ యు ఆర్ స్పీకింగ్ అండ్ వాట్ ద రిజల్ట్స్ యూ వాంట్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ దట్. సో అది ఎప్పుడైతే మనం లెర్న్ చేస్తామో, మనం అనుకున్న గోల్ సైడ్ యూ కెన్ గో దట్.
దానికంటే ముందు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టింగ్ అనే గోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో నేను కెరియర్లో చాలామంది ఇప్పుడు బీకామ్ చేసిన వాళ్ళైనా ఎంబీఏ చేసిన వాళ్ళైనా ఇప్పుడు మీ ఫ్రెండ్స్లోనే కొంచెం బ్యాక్ వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలని ఆలోచిస్తాడు. సో ఏదైనా ఒక జాబ్ వస్తే నాకు 15,000 వస్తే చాలు, 20,000 వస్తే చాలు అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ నీ కెరీర్ ఎటు వెళ్తుంది? 15,000కి ఇప్పుడు ఒక హాస్పిటల్లో జాయిన్ అయినా, లేదనుకుంటే ఐ కెన్ సే దట్ ఒక డొమెస్టిక్ కంపెనీలో జాయిన్ అయినా, లేదు ఒక ఎంఎన్సీ కంపెనీలో కంటెంట్ మోడరేషన్ అంటారు, గూగుల్ రివ్యూస్ అంటారు, మీ చుట్టుపక్కలనే చాలామంది. కానీ నీకంటూ ఒక క్లారిటీ లేదు. సో దట్ ఈస్ వాట్ అంటే కెరీర్ ఎప్పుడు కూడా మనం క్లారిటీతో రన్ అవ్వాలి. డౌట్ఫుల్తో ఉంటే ఎటు పోలేదు, నథింగ్. ఇప్పుడు మీరు జాయిన్ అవుతున్నారు, ఒక కన్సల్టెంట్గా జాయిన్ అవుతున్నారు. ఈ కన్సల్టింగ్ నుంచి నెక్స్ట్ మీకు అర్థమవుతుంది, ఓకే కన్సల్టెంట్ కంటే బెటర్ థింగ్స్ ఏమున్నాయి, ఓకే నేను నెక్స్ట్ ఇంకొంచెం టీమ్ లీడర్ లాగా కావాలి, నెక్స్ట్ నేను ఏం కావాలి, అసిస్టెంట్ మేనేజర్ కావాలి. సో దిస్ ఈజ్ వాట్ క్లారిటీ. అప్పుడు ఏముంటుందంటమ్మా, మనం టైంకి ఏది జరగాలో అది జరుగుతుంది. వాట్ ఐ కెన్ సే దట్ ఇప్పుడు యు ఆర్ అట్లీస్ట్ ఇంకొక 4-5 ఇయర్స్లో మీరు కెరియర్లో అట్లీస్ట్ ఒక టీమ్ లీడర్ స్టేజ్లో ఉంటే అట్లీస్ట్ వీ కెన్ సే ఒక 10 lakhs ప్యాకేజ్. నేను ఆన్ అండ్ యావరేజ్ ఐ కెన్ సే, ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక 10 lakhs ఉంటే మీ కెరీర్ ఎంత బాగుంటుంది. మీరు అంటే లైఫ్లో మీకు వచ్చే లైక్ యూనో లైఫ్ పార్ట్నర్ అయినా అండ్ యు ఆర్ గోయింగ్ విత్ యువర్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్లాన్. అందుకే దిస్ పీరియడ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ గోల్డెన్ పీరియడ్. నేను ప్రతి స్టూడెంట్కి చెప్పి గోల్డెన్ ఆపర్చునిటీ వేర్ యూ కెన్ ప్రూవ్ డెఫినెట్లీ దట్ సక్సెస్ విల్ కమ్. మేబీ అంటే ఒకటే రోజులో రాకపోవచ్చు, ఒక 1 month పట్టవచ్చు, 2 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, కానీ మనకంటూ క్లారిటీ. సో దట్ ఈస్ వాట్ రియల్లీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మీ మదర్కి అమ్మ. సో నా స్టూడెంట్ అన్న నాకు ఆ ఫీలే నాకు వెరీ నైస్. అంటే ఒక మదర్ వాళ్ళ డాటర్ని అంటే ఒక ఇన్స్టిట్యూట్ని నమ్మి వాళ్ళ డాటర్ని పంపిస్తుందంటే షీ ఈజ్ హౌ మచ్ కాన్ఫిడెంట్ అనేది ఐ కెన్ సే దట్. నైస్, వెరీ లైక్ యూనో నా సక్సెస్ స్టోరీస్లలో లైక్ రియల్లీ అప్రిషియేట్ ఎనీథింగ్. అంటే మీరు అప్కమింగ్ జనరేషన్, బికాజ్ వన్స్ మీరు జాబ్లో జాయిన్ అయిపోయి సో అయిపోయిన తర్వాత మేబీ ఇదే వీడియోని మీ జూనియర్స్ మీకు తెలిసిన వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే ఒక మాట సజెషన్ అంటే వాళ్ళు అది ఎలా తీసుకుంటారో తెలియలేదు సార్, కానీ బట్ వాట్ తీసుకునేది ఇప్పుడు మనం అన్నిటికీ వి కాంట్ సే దట్ ఓకే. సో అందరూ తీసుకుంటారనేది ఏం లేదు. ఇక్కడ మనం చెప్పేది మన ధర్మంగా మనం చెప్పండి. వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే టు అప్కమింగ్ పీపుల్. కాన్ఫిడెంట్ ఉండాలి సార్, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ గోల్ ఏంటో ఫస్ట్ మైండ్లో ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇవాళ రేపు నా జనరేషన్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, సోషల్ మీడియాని సంథింగ్ వగేరు. బట్ మనకి కావాల్సింది ఏంటో దాని మీద ఫోకస్ చేసి ఉంటే యూ కెన్ డెఫినెట్లీ దే విల్ రీచ్ దేర్ సక్సెస్. డెఫినెట్లీ. సో డూ యువర్ బెస్ట్. ఓకే, సో బీఎస్వి స్టూడెంట్. సో నా స్టూడెంట్స్ ఎప్పుడు నేను ఎట్లా అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యే థింగ్స్ నేను ఫీల్ అవుతాను. సో కెరియర్లో మంచి స్టేజ్కి వెళ్ళాలి. ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాల్సి వచ్చినా మేము ఉన్నామన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఓకేనా? డెఫినెట్గా డెమో రోజే చెప్పారు లైక్ నేను మీకు క్లాస్ టీచర్ని కాదు, మీకు మెంటర్ అని. ఎస్, దట్ ఈస్ వాట్ ఐ కెన్ ట్రస్ట్. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా ఒక చిన్న మెసేజ్ డ్రాప్ చేయండి, మీకు ఏదైనా అవసరం. నేను ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోయినప్పటికీ జస్ట్ యూ కెన్ డ్రాప్ ఎ మెసేజ్, సార్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్, ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఫర్ దట్. అదర్వైజ్ నేను ఎప్పుడు సాటర్డే ఇక్కడే ఉంటాను, వచ్చి కలవండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.